గుడిలోవ వెళ్దామా గుడిలోకి? రండి. అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. అందరం కలిసి వెళ్ళి లోవ అందాలను, పురాతన వైష్ణవాలయాన్ని, శివాలయాన్ని, తర్వాతి కాలంలో కట్టిన గణపతి ఆలయాన్ని, హనుమంతుడిని కన్నులారగా చూసి వద్దాం. అదిగోండి దూరాన గుడి కనిపిస్తుంది చూసారా? మనం ఇప్పుడు ఆ గుడికే వెళ్తాం. తెల్లగా విరిసిపోతూ ఎలా కనిపిస్తుంది చూసారా? ఏదో ఒకటి లేకపోతే ఈ పచ్చడి ప్రకృతి నడుమకి రాగలమా మనం రప్పించడానికే దేవుడు అలా వెలుస్తాడు కొండల మీద. చూసారా ఎంత బాగుందో? అదిగో హనుమంతుడు చూసారా? ఆయన చేతులు జోడ్చి పిలుస్తాడు భక్తుల్ని కూడా. ఆయనే ఓ పరమ భక్తుడు, భక్తుల్ని గౌరవించే భక్తుడు. చూసారా? ఆయన దగ్గరికి వెళ్దాం. వినాయకుడి గుడిని చేరాం, పదండి. గర్భగుడి చుట్టూ ఒక్క ప్రదక్షిణం చేద్దాం, పదండి. కుడివైపున నిల్చున్న వినాయకుడు ఉన్నాడు. మరి వెనక పక్కన అయ్యప్ప స్వామి, ఎడం పక్కనైతే కుమారస్వామి, ముగ్గురు ముచ్చటగా ఉన్నారు. ఇక లోపలికి వెళ్ళి గర్భగుడిలో చూద్దామా? వినాయక వినాయక స్వామి, స్వామి వినాయక. అడిగో ఆంజనేయ స్వామి చూసామా? అడిగో ఆయనకి కుడిపక్కగా వెనక శివాలయానికి దారి దగ్గరే. అక్కడ ఒక జలధార నిత్యం పడుతూ ఉంటుంది. పవిత్రమైన ఈ జలధార 24 గంటలు 365 రోజులు పడుతూనే ఉంటుంది. పచ్చటి కొండల నడుమ నిండైన శివాలయం. అమ్మవారి ఇక్కడ నారాయణిగా, ఈశ్వరుడు నారాయణేశ్వరుడిగా కొలవబడుతున్నాడు. పురాతన విగ్రహాలు. అమ్మవారి ప్రసాదం పసుపు కుంకాలు స్వీకరిద్దామా? ప్రకృతిలో పరమేశ్వరుడు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఆలయం వెనక మంటపంలో కొలివి ఉన్న ఆ పరమేశ్వరుని చూసేందుకు నందిరాజా మాకందరికీ అనుమతి ఇవ్వు. జాగరూకుడే ఉండి మమ్మల్ని రక్షిస్తావు తండ్రి. నువ్వు రక్షించు తండ్రి, రక్షించు. శివ శంకర, శివ శంకర. లోపల పండులా ఉంటాయి, ఇక్కడ బూడిద రంగులో పొడవుగా ఉన్నాడు లింగాకారంలో. లింగానికి పక్కగా ఈ మెట్లెక్కి ఇంకా అలా లోపలికి వెళ్తే లోపల శ్రీచక్రము, విష్ణుపాదాలు ఉంటాయి. కార్తీక దీపాలతో లింగాకృతి ఏర్పడి కళకళలాడిన గుడిలోవా కార్తీకంలో మనందరికీ దూరంగా కొండల మధ్య కనిపించిన వైష్ణవాలయం హనుమంతుడికి గుడి పక్కనే, పదండి వెళ్దాం. శతాబ్దాలుగా విశాఖలో ఈ గుడిలో పిక్నిక్ స్పాట్గా ఎందుకుందో అర్థమవుతోంది. తప్పక దర్శించుకోవాల్సిందే ఆ రంగనాథ స్వామిని. పదండి. రంగనాథ స్వామి ప్రభో పాహి 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 పాహి. అన్నీ పక్కపక్కనే చూడండి. మీతో నేను భారతి గరిమెళ.